నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మా భత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం మేడం. భత్రిజీ మహిళా చైతన్యం నుంచి ఒక మాట చెప్తాను మేడం. భత్రిజీ జగద్గురు బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారి ఆశీస్సులతో, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులతో ఈ భత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారికి వచ్చిన అద్భుతమైన విజన్ ద్వారా ఏర్పడింది మేడం. అప్పటి నుంచి 3 సంవత్సరాల క్రితం మేడం. అప్పటి నుంచి తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం, 1 గంట సజ్జన సంగత్యం జరుగుతుంది మేడం. అప్పటి నుంచి రోజుకు ఒక మాస్టర్ని ఆహ్వానించి క్లాసులు చెప్పడం జరుగుతుంది మేడం. అలాగే కొంతమంది మాస్టర్స్ ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేస్తారు మేడం. అక్కడ భత్రిజీ గారు బోధించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, జ్ఞాన నవరత్నాలు, వాక్శాస్త్రం అన్నీ బోధించడం జరుగుతుంది మేడం. అక్కడ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం. ఇప్పుడు వచ్చే నెలలో భత్రిజీ ఈ మహిళా చైతన్యం సుదర్శన చక్రయాగం జరుగుతుంది మేడం. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మేడం. అప్పుడు మీరు అందరూ మీ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం అమ్మా. ఇక్కడికి విచ్చేసిన అంటే జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి శైలజ మేడం గారికి సహకరిస్తున్నటువంటి వారికి కూడా కృతజ్ఞతలు. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శైలజ. 2019 నుంచి నేను ఈ ధ్యానంలో ఆధ్యాత్మికంగా నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాను. ఈ రోజు కూడా కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. మరి శంకరాచార్యుల వారు భజగోవిందంలో ఒక శ్లోకం చెప్తారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిర్న భజతి జన్మశతేనా అని ఒక శ్లోకం ఆయన చెప్పారు. చాలా చెప్పారు జ్ఞానాన్ని గురించి. ఈ శ్లోకం ఏం చెప్తుంది మనకంటే, గంగలో స్నానం చేసిన, లేకపోతే సాగరం, ఆ గంగ నదులన్నీ కూడా సముద్రంలో కలిసే చోట స్నానం చేసిన, మీరు సముద్రంలో స్నానం చేసిన కానీ ఎన్ని దానాలు వ్రతాలు చేసిన, దాన ధర్మాలు చేసినా కానీ మీకు జ్ఞానం లేకపోతే 100 జన్మలైనా సరే మీకు ముక్తి లభించదు అని ఈ శ్లోకం యొక్క భావం. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిర్న భజతి జన్మశతేన. చాలా స్పష్టంగా శంకరాచార్యుల వారు ఈ విషయాన్ని చెప్పారు. జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షము అని చెప్పేసేసని. అంటే ఇప్పుడు నిజంగా నీటిలో మునిగి వస్తే, ఒక్కసారి స్నానం చేసొస్తే ముక్తి లభించేపట్లయితే, మరి ఎప్పుడు నీటిలో ఉన్నటువంటి పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, వీటన్నిటికి ఎప్పుడో ముక్తి లభించాలి కదా అని కబీర్ అడుగుతారు. అలాగే మరి మీరాబాయి ఉన్నారు, కృష్ణ భక్తురాలు. ఆమె అంటుంది, రాయిని పూజిస్తే ముక్తి లభించే పని అయితే నేను ఒక పెద్ద కొండను పూజ చేస్తాను అని చెప్తుంది అనమాట. కనుక మానవుడికి ముక్తి ఎలా లభిస్తుంది అంటే జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మానవుడు తీర్థయాత్రలంటూ క్షేత్రాలంటూ తిరుగుతూ ఉన్నాడు. తీర్థం అంటే నిన్ను ఏదైతే తరింప చేస్తుందో అది తీర్థయాత్ర అని పత్రిజీ గారు చెప్తారు. నిన్ను తరింప చేసేది తీర్థయాత్ర అంటారు పత్రిజీ గారు. మరి అంతేగాని తీర్థము అంటే కొబ్బరి నీళ్ళు ద్వారా మనిషికి పాపాలు పోయే పని అయితే ఈ పాటికి అందరికి దుఃఖాలు తొలగి ఉండాలి. ఎంతో మంది
కొబ్బరికాయలు కొడుతూనే ఇంకా దుఃఖాల్లో ఉంటున్నారు. అంటే వాళ్ళని మనం విమర్శించటం లేదు. ఉన్న సత్యాన్ని మనం తెలియచేస్తున్నాం. నిజంగా అది వాస్తవమైతే నదుల పక్కన నదుల్లో స్నానం చేస్తే ముక్తి లభించే పడైతే ఈ పాటికి అందరూ నదుల పక్కనే జీవించేటువంటి వాళ్ళు. కనుక ముక్తి అంటే జ్ఞానం ద్వారానే మానవుడికి ముక్తి లభిస్తుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యాన సాధన ద్వారా వస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అని చెప్పారు. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు అంటే మనం ఒక ఖేచరీ ముద్ర అని ఉంటుంది. ఆ ఖేచరీ ముద్రలో మనం కూర్చున్నప్పుడు యో యో మనము యోగత్వ స్థితికి చేరుకున్నప్పుడు మన విశుద్ధ చక్రం గొంతులో ఒక ఒక ద్రవం వస్తుంది, ఉద్భవిస్తుంది. దాన్నే కాస్మిక్ లిక్విడ్ అంటారు. అలా వస్తే అప్పుడు మనకు ముక్తి, మోక్షము, జ్ఞానం లభిస్తుంది. కానీ కేవలము స్నానం చేసినందువల్ల, తీర్థయాత్రలకు వెళ్ళినందువల్ల ముక్తి అనేటువంటిది లభించదు. జ్ఞానం ద్వారానే లభిస్తుంది అని చెప్పి మనకి ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్తూ ఉన్నారు. ఒకసారి నామదేవుని మహాజ్ఞాని యోగి అయినటువంటి నామదేవుని దగ్గరికి కొంతమంది వెళ్ళారు. వెళ్ళి అయ్యా మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు రండి. ఎంతో పుణ్యాన్ని మీరు మూట కట్టుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆయన నేను రాలేను. ఇదిగో ఈ దోసకాయ తీసుకొనెళ్ళి, ఈ దోసకాయను మీరు ఏ పుణ్య నదుల్లో అయితే మునుగుతారో దాంట్లో ముంచుకొని తీసుకొని రండి అని చెప్పారనమాట. ఈ దోసకాయను తీసుకొని వెళ్లారు. వాళ్ళు మునిగిన ప్రతి చోట ఈ దోసకాయను ముంచుకొని తీసుకొచ్చారు. ఆయనకిచ్చిన తర్వాత మరి తీర్థయాత్రకు వెళ్లి వచ్చినటువంటి వాళ్ళకి భోజనం చేసి పెడితే మంచిది అంటారు కదా! ఆయన ఏం చేశారంటే వాళ్ళందరిని భోజనానికి పిలిచి తీర్థయాత్రకు వెళ్లి వచ్చిన వాళ్ళందరిని ఆ దోసకాయను కోసి కూర చేసి వాళ్ళందరికి పెట్టారట. అప్పుడు అది కూర చేదుగా ఉంది. వీళ్ళందరూ అడిగారు, "ఈ చేదు దోసకాయను కూర వండి మాకు పెట్టి మమ్మల్ని మీరు అవమానించారు" అన్నాడు. అప్పుడు ఈయన అడిగారనమాట, "ఈ దోసకాయ నేను మీ చేతికిచ్చాను. ఇది తీసుకొని వెళ్ళేటప్పుడు ఇది చేదుగా ఉంది. చేదు దోసకాయ. మరి ఇన్ని తీర్థాల్లో, ఇన్ని నదుల్లో ముంచుకొని వచ్చారు గదా! మరి దీని చేదు పోలేదు" అని చెప్తారనమాట. అలాగే మీరెన్ని జ్ఞానం లేకుండా ఊరికే ఈ శరీరాన్ని ఎన్ని నదుల్లో ముంచి తీసుకొని వచ్చినా సరే మీకు పాపము పోదు. జ్ఞానం ద్వారానే పోతుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయడం ద్వారానే వస్తుంది అని చాలా స్పష్టంగా అక్కడ నామదేవుడు చెప్తారు. అంతేకాదు రామకృష్ణ పరమహంస గూడా ఈ విషయాన్ని గురించే ఒకసారి చెప్తూ చాలా మంది మరి గంగా నదిలో స్నానం చేయటానికెళ్తారు. వాళ్ళు గంగలో దిగినప్పుడు గంగ ఒడ్డున చెట్లుంటాయి కదా! వీళ్ళలో ఉండే పాపాలన్నీ గంగ ఒడ్డు మీద చెట్లలో ఉంటాయి. మళ్ళీ వీళ్ళు గంగలో నుంచి బయటికి రాగానే ఒడ్డుకు రాగానే మళ్ళీ అవన్నీ కూడా యథా యథాప్రకారంగా మళ్ళీ ఆ పాపాలు వాళ్ళలోకొస్తాయి. ఎందుకంటే వీళ్ళింకా మనం పవిత్రులం కాలేదు. దేహం మాత్రమే పవిత్రమవుతుంది గానీ, మనోక్షేత్రం అనేది పవిత్రం కాలేదు. కనుక జ్ఞానం అనేటువంటిది అత్యున్నతమైనది. జ్ఞానాన్ని మించి నిన్ను శుభ్రపరిచేది ఈ లోకంలో ఏది లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనల్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. అంటే భగవద్గీతలో గూడా చెప్తారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానమే నిన్ను పవిత్రపరుస్తుంది. అంతేకాదు గీతలో ఇంకా చాలా శ్లోకాలు చెప్తారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే అంటారు. అంటే నువ్వు భక్తితో, ప్రేమతో, పవిత్ర హృదయముతో చిన్న పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా అది నేను స్వీకరిస్తాను అంటారు. పవిత్ర హృదయం మనకెక్కడి నుంచొస్తుంది? జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానం అనేటువంటి దాన్ని ఎవరు సృష్టించలేదండి. అది ఉంది. దాన్ని మనము కనుక్కోవాలి. మనల్ని మన హృదయాన్ని ఎప్పుడు మనము ఏదైనా సరే ఆహ్, ఒక మంచి పంట పండించాలంటే మనం ఏం చేస్తాము? చక్కగా శుభ్రం చేస్తాము. మంచి విత్తనం ఆ పొలంలో నాటుతాం. అప్పుడే మంచి పంట వస్తుంది. అలాగే పవిత్రమైనటువంటి మనోక్షేత్రంలోనే
మంచి జ్ఞానం, ఆత్మ జ్ఞానం అనేటువంటిది పండుతుంది. కాబట్టి మానవుడు దేన్ని పొందాలి అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి మీకు కోపం ఉందంటే కోపిష్టి అంటారు. దంభం, దర్పం లాంటివుంటే గర్విష్టి అంటారు. మరి బలం ఉంటే బలవంతుడు అంటారు. ధనం ఉంటే ధనవంతుడు అంటారు. గుణం ఉంటే గుణవంతుడు అంటారు. భాగ్యం ఉంటే భాగ్యవంతుడు అంటారు. భాగ్యం అంటే ఏమిటి అంటే, భాగ్యం అంటే శ్రేయస్సు అని అర్థం. మనకి 2 ఉన్నాయి. ఒకటి శ్రేయో మార్గము, 2 ప్రేయో మార్గము. ప్రేయస్సు మార్గం అంటే ఏంటి? శ్రేయస్సు మార్గం అంటే ఏంటి? శ్రేయస్సు మార్గం అంటే నిన్ను జ్ఞానం వైపు తీసుకెళ్లేది, ఆత్మ జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళేది. శ్రే ప్రేయో మార్గము అంటే ప్రాపంచికత వైపుకు నిన్ను తీసుకువెళ్ళేటువంటిది. కనుక నువ్వు ఏది నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అన్నమాట. ఆత్మను గనక నువ్వు పట్టుకుంటే, ఆత్మ మార్గం వైపుకు నువ్వు నడుస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నువ్వు ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉంటావు. అందుకే ఈశ్వరుణ్ణి పట్టుకున్నవాడు ఊర్ధ్వగతికి వెళతాడు. హ్మ్. మరి విషయాలను పట్టుకున్నటువంటి వాడు ఆహ్, కింది స్థితులకు వెళుతూ ఉంటారు. అంటే ప్రాపంచికాన్ని పట్టుకున్నటువంటి వారు. ప్రాపంచకానికి కూడక భగవంతుడే ఆత్మయే ఆధారమైనప్పటికీ నువ్వు ఎక్కువ వైపు ఆ వైపు మొగ్గు చూపావు అంటే, నువ్వు ఆ మార్గం వైపుకు వెళ్తావు కాబట్టి, నీకు శ్రేయస్సునిచ్చేది, నిన్ను ఎప్పటికప్పుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళేటువంటిదే నిజమైన జ్ఞానము. అదే ఆత్మ జ్ఞానము. అదే బ్రహ్మ పదార్థము. కాబట్టి మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడం ఆత్మ జ్ఞానం. అందరిలో ఉన్న ఆత్మను తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం. కాబట్టి బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి అసలు? అంటే శక్తి, చైతన్యము, జ్ఞానాల కలయికే బ్రహ్మ పదార్థం. అసలు జ్ఞాన శకలం అన్నమాట. అంటే మానవుడు సముద్రపు అలలు సముద్రానికి చెంది ఉంటాయి. మనమంతా విశ్వరూపమైన దైవంతో చెందినటువంటి వాళ్ళం కాబట్టి మనం కూడా దైవాలమే. మానవుడు అజ్ఞానము అనేటువంటి తమస్సులో దాగి ఉన్న ఆత్మను అనుభూతి చెందాలి. అనుభూతి చెందాలి అంటే ధ్యాన సాధన అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ధ్యానం ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానమే నిన్ను చక్కగా పవిత్రపరుస్తుంది. మరి ఈ దేహము వజ్రాల పెట్టె అయితే, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ వజ్రము. అలాగే కాబట్టి మనమేం చేయాలి? ఆ తమస్సులో దాగి ఉన్న ఆత్మను అనుభూతి చెందాలి. ఒక మూర్ఖుడు నిద్రపోయి మేల్కొన్నాడు అంటే, అతడు మూర్ఖత్వంతో మేల్కొంటాడు. అదే ఒక మూర్ఖుడు ధ్యాన సాధనలో మేల్కొన్నాడు అంటే, జ్ఞానిగా మేల్కొంటారనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి అంటే ధ్యానం చేస్తే మూర్ఖత్వం పోయి, జ్ఞానం అనేటువంటిది వస్తుంది. మరి అలాగే ఇప్పుడు దీపం ఉన్న చోటికి చీకటి ఎప్పుడు రాదు. అదే విధంగా ధ్యానం చేసేటువంటి వారికి తమస్సు అనేటువంటిది ఉండదనమాట. అంటే ఈ అజ్ఞానం అనేటువంటిది నశించిపోతుంది. మరి దీపం ఏమిటి? ఆత్మ దీపము వెలిగించుకోవాలి. ఇల్లు అదే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే, ఈ దేహము ఉండగానే ఇల్లు మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని మనము పొందాలి. చాలామంది ఇది అశాశ్వతం. ఈ దేహం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. దీనిని వదిలేయండి అని మనకు ఎప్పటినుంచో వేదాంతం చెప్పుకుంటూ వచ్చారనమాట. సన్యసించండి. ఇదంతా మోక్షానికి సన్యాసం అంటే పెద్ద బంధము అని చెప్పారు. కానీ శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత అందరూ ఉపనిషత్తులు చదవచ్చని చెప్పారు. భగవద్గీత చదవచ్చని చెప్పారు. ఇప్పుడు సంసారమే నిర్వాణం అని చెప్పేసేసని ఒక బుద్ధుడు చెప్పారు. పత్రిజీ గారు చెప్పారు. వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మానవుడు సంసారంలో ఉండి యుద్ధం చేయటం అంటే జ్ఞానం అనే కోట గోడలో ఉండి యుద్ధం చేయటమే. చాలా సురక్షితంగా మనం యుద్ధం చేయొచ్చు. మరి సన్యసించి బయటికి వెళ్ళినటువంటి వాడు యుద్ధం చేయలేడు. అది చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి మానవులందరూ తరించటానికి, ముక్తి మార్గంలోకి వెళ్ళడానికి చాలా అద్భుతమైనటువంటిది ఈ ఈ యొక్క సంసారం అనేటువంటిది. సంసారంలోనే మనం అనేక త్యాగాలు చేస్తూ ఉంటాం. మన పిల్లల కోసమో, భర్త కోసమో, కుటుంబం కోసం, అలాగే కుటుంబ గౌరవం కోసం మనకు ఎన్నో ఇష్టాలున్నా, మనం కుటుంబంలో కూడా చాలా త్యాగాలనేటువంటివి చేయటం జరుగుతుంది కాబట్టి
చాలా మంది ఈ స్వేచ్ఛను గురించి అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ. స్వ అంటే ఆత్మ. ఈ యొక్క ఆత్మపరంగా నడుచుకోవడమే స్వేచ్ఛ అని మనకిక్కడ ఆ స్వేచ్ఛ యొక్క పదాన్ని గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. ఆత్మ అనుభూతి అసలేంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రపోయి లేచారనుకో, నిద్రలో మన ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి తన జ్ఞానాన్ని పొందొస్తుంది. నిద్రలో ఆత్మ దగ్గరికి వెళ్తాం మనం. అందుకే తిరిగి లేవగానే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుందనమాట. కాబట్టి నువ్వు ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆత్మతో అనుభూతి చెందినప్పుడు, ఆత్మ క్షేత్రంలో నువ్వు మేల్కొన్నప్పుడు నీకు ఆనందం అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇది అనుభవం పూర్వకంగా నువ్వు ఈ ఆత్మ యొక్క అనుభూతిని చెందాలి అంటే సాధన చేయాలి. సాధన ఎప్పుడూ కూడా సాధ్యము కాని విషయాలను సైతం సాధన ద్వారా సాధించుకోవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే ఆ మాట ఆయన చెప్తూ ఉంటారు మనకి. మరి వేమన గారు అంటే, నీకు ఏ పనైనా సరే జరగాలి ఈ భూమి మీద అంటే సాధన ఒక్కటే మార్గము అని చెప్తారు. అంటే సాధన అంటే ఏం చేయాలి? మనం కొత్తయన్ని కనిపెట్టాలనా? కొత్త సాధనలు ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ జ్ఞాన సాధనకు, అమరత్వ సిద్ధికి కావలసిన మార్గాలన్నీ గురువులు కనిపెట్టేశారు ఇప్పటికే. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ ఉంది, విద్యుత్తును కనుక్కున్నటువంటి ఆయన ఉన్నాడు. ఇంక మళ్ళీ మనం విద్యుత్తును కనుక్కోక్కర్లేదు. దాన్ని మనం ఆ వెలుగును, ఆ బల్బును మనం ఉపయోగించుకోవాలి. అనేక రకాలుగా ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ కొత్తగా వేరే రకంగా ఎవరు విద్యుత్తును కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ జ్ఞానం ఉంది. అలాగే ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఆ అనుభూతిని ఏ విధంగా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలో కావాల్సినటువంటి సాధనా పద్ధతులు, విధి విధానాలు గురువులైనటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కనుక్కొని అక్కడ పెట్టారు. వాళ్ళు కనుక్కున్న జ్ఞానాన్ని, ఆ సాధనా పద్ధతులను, ఆ విధి విధానాలను, ఆ నియమాలను కేవలం మనం ఆచరిస్తే చాలు. వాటిల్ని మనం సాధన చేసి తెలుసుకుంటే చాలు. అంతేగాని కొత్త సాధనాలు, మేము కొత్త ప్రయోగం చేశాము, మేము కొత్త టెక్నిక్స్ చెప్పామంటారు. కొత్త టెక్నిక్స్ అంటూ ఏమీ లేవు. ఆల్రెడీ కొత్త టెక్నిక్స్ ఉంటే నిజంగా ఈ పాటికి అందరినీ జ్ఞానులు అయిపోయి ఉండేవాళ్ళు. ఎవరు ఎన్నిసార్లు మేము పతంజలి యోగ సూత్రాలు అద్భుతంగా యోగా కొత్తగా చెప్తాము అంటారు చాలా మంది. కొత్తగా చెప్తామంటారు. ఏముండదు, కొత్తగా ఏముండదు. అది యోగా అనేటువంటిది నేను ఎక్కాల పుస్తకాన్ని నేను కొత్తగా అచ్చేయించానంటే అదేమి ఎక్కాలు మారుతాయా దాంట్లో ఉండే? 2 2 4 నువ్వు ఎన్ని సార్లు అచ్చేయించినా గూడా అది మారదు. అలాగే గురువులు కనిపెట్టినటువంటి సాధనా మార్గాలన్నీ ఆల్రెడీ భూమి మీదకి అమరత్వాన్ని ఎలా పొందాలనే దాని కోసం, అమృతత్వాన్ని ఏ విధంగా పొందాలనే దాని గురించి వారు మనకు చాలా తీసుకుని వచ్చారనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దానిని మనం అమలుపరచాలి. దానిని సాధనలో మనం తీసుకురావాలి. ఇప్పుడు కృష్ణుడిలా చూడొద్దు. కృష్ణుడిలో ఉన్న ఆత్మ పదార్థాన్ని మనం ఆయన ఆత్మ స్వరూపుగా మనం చూడాలి. గురువుగా కాకుండా గురువులో ఉన్న ఆత్మను మనము చూడాలి. అంటే దానిని మనం దర్శించాలి. అందుకే షిరిడి సాయిబాబా చెప్తారు, నేను షిరిడీలో ఉన్నాను అనుకునేటువంటి వాళ్ళు అజ్ఞానులు, అంతటా ఉన్నాను అనుకునేటువంటి వాళ్ళు జ్ఞానులు అని చెప్తారు. అంటే ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, సర్వగత, సర్వము ఉండేటువంటిది అని చెప్పని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దేశ కాలాలకు అతీతమైనటువంటిది. మరి దేశానికి కాలానికి అతీతమైనటువంటిది అంటే ఇప్పుడు కాలం ఏం చేస్తుంది? అన్నిటిని మింగేస్తుంది. మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం. మన అనేక దేహాలను అన్నిటిని కాలం మింగేసింది. ఎన్నో చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎంతో మంది ఘనాపాటిలో రాజాదిరాజులు కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి కాలంలో ఇదంతా కూడా కలిసిపోతుంది. అన్నిటిని మింగేసే కాలాన్ని మింగేస్తుంది ఆత్మ. కాబట్టి ఆత్మ జ్ఞానం పొందినటువంటి వారు అమరత్వాన్ని సిద్ధించుకున్నటువంటి వారు.
అంటే అమరత్వము ఎప్పుడు మనకు అది అందించబడుతుంది అంటే, ఎప్పుడైతే మనలో పరులకు మేలు చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడే మనకి ఆ అమరత్వం అనేటువంటి దాన్ని ఇస్తారు. అంటే మిస్‌యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి అదే పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వస్తే కేవలము విష్ణుమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ దేవతలకు మాత్రమే ఇచ్చాడు. రాక్షసులకు ఇవ్వలేదు అని చెప్పని అంటారు. అంటే అక్కడ దేవతలు, రాక్షసులు విడివిడిగా ఉన్నారా? లేరు కదా! దేవతలు మనలోనే ఉన్నారు. రాక్షసులు కూడా మనలోనే ఉన్నారు. దైవీ లక్షణాలకు, రాక్షస లక్షణాలకు ఆలంబనయే దేహం. కాబట్టి మనలో ఎప్పుడైతే దైవత్వ లక్షణాలొస్తాయి, ప్రేమ, అహింస, సత్యం, దయ, జాలి ఇలాంటి గుణాలొచ్చినప్పుడల్లా కూడా మనకు కొంచెం అమృతాన్ని ఇస్తాడంట పరమాత్మ. అవి ఇవ్వనప్పుడు, అవి లేనప్పుడు ఆయన మనల్ని అంటే మీరు ఆహ్, ఆహ్, మనలో రాక్షస లక్షణాలు ఉన్నప్పుడు అమరత్వం అనేటువంటిది సిద్ధించదు కాబట్టి మానవుడు చేయవలసింది ఏమిటి అంటే ఈ గొప్ప లక్షణాలను వృద్ధి చేసుకోవటానికి జ్ఞానం అనేటువంటిది సహకరిస్తుంది. కనుక మీరు ఎన్నో పాపాలు తెలుసో తెలియకో చేస్తారు. అందుకే గీత చెప్తూ ఉంది. అపి చేదపి పాపేభ్యో సర్వేభ్యోః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అంటుంది. అపి చేదసి పాపేభ్యో ఎంత పెద్ద పాపం చేసిండొచ్చు గాక. సర్వేభ్యః పాపకృత్తమః అనేక పాపాలను నువ్వు చేసి ఉండొచ్చు గాక. సర్వం జ్ఞాన ప్లవేనైవ మొత్తం పాపరాశి అంతా కూడా జ్ఞానంలో దగ్ధమైపోతుంది అని చెప్పేసేసని మనకి ఆ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఒక పెద్ద హామీ ఇస్తున్నారు. ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి పాపం చేస్తామా అంటే జ్ఞానం పొందిన తర్వాత ఎవరికి హాని చేయలేరు. విషం తీసేసిన తర్వాత పాము ఎవరిని ఏమి చేయలేదు. అలాంటిదన్నమాట. కాబట్టి నిజమైన జ్ఞానము మన బాధలను తొలగించి, మనల్ని పవిత్ర హృదయాలను చేసి, మనకు అమరత్వాన్ని సిద్ధించి పెడుతుంది అని చెప్తున్నారు. అయితే దానిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఒకసారి మరి మనకందరికి తెలుసు 'లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్' అని ఒక గ్రంథం రాశారు స్వామి రామ గారు. ఆయన వాళ్ళ గురువు ఆయన 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 దగ్గర చాలా మంది శిష్యులున్నారనమాట. అంటే వాళ్ళ ఆయన ఏం చేశారంటే ఆ శిష్యులందరికీ బ్రహ్మసూత్రాలు బోధిస్తూ ఉన్నారు. బ్రహ్మసూత్రాలు అత్యంత కఠినంగా ఉంటాయి. చాలా బాగా. ఎందుకంటే అయి చెప్పేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఎక్కువ మంది చెప్పలేరు దాన్ని. ఆ బ్రహ్మసూత్రాలనేవి చాలా కఠినమైనటువంటివి. చెప్తూ ఉంటే చెబుతున్న ఈయనకి సరిగ్గా చెప్పటానికి చేత కావట్లేదు. అయితే శిష్యులు మాత్రం విని అర్థం చేసుకొని వెళ్ళిపోతున్నారు సంతృప్తిగా. ఈయనకి చెప్పే అతనికే సంతృప్తి లేదు. ఆ ఊర్లో ఒక స్వామీజీ ఉన్నారట. ఆయన దగ్గరికెళ్లారు. ఆయనకు అక్షరం ముక్క రాదు ఆ స్వామీజీకి. కానీ ఆయన దగ్గర అనుభవ జ్ఞానం ఉంది. ఎలాంటి బ్రహ్మసూత్రాలకైనా, ఉపనిషత్తులకైనా చక్కగా చెప్తారనమాట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి అడుగుతారు. ఎందుకు నేను ఇంత చదివిన బ్రహ్మసూత్రాలకు నేను వ్యాఖ్యానం చేయలేకపోతున్నాను. నాకసలు సంతృప్తిగా లేదు అని చెప్పి అంటారు. అంటే అప్పుడు ఆ స్వామీజీ చెప్పారు. నువ్వు చెప్తున్నటువంటి జ్ఞానాన్ని ఏదైతే బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. కాబట్టి నీకు సంతృప్తినివ్వటం లేదు. నువ్వు చెప్తున్నటువంటిది నీ శిష్యులకు సంతృప్తిగా ఉన్నారు అంటే వాళ్ళకి అనుభవం అవుతున్నది. కాబట్టి ఏ జ్ఞానమైనా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు సంతృప్తినిస్తుంది అని చెప్పేసేసని ఒక కథ కూడా చెప్తారాయన. ఏమిటి అంటే ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడున్నాడంట. ఆ శిష్యుడికి ఆహ్, పాల రుచి అంటే ఏమిటో ఎప్పుడు చూడలేదు అతనుకు. ఆవు అంటే ఏమిటో తెలీదు అతనికి. ఏం తెలీదు. అయితే ఆ గురువు గారి ద్వారా ఒక విషయం తెలుసుకున్నారు. ఆవు అనేది ఒకటుంటుంది. దాని పాలు చాలా రుచికరమైనవి. అవి తాగితే ఎంతో బలం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ గురువు గారి దగ్గరికి వెళ్లి అడుగుతారట. పాలు రుచికరం గదా! ఆవు ఆవు ఎట్లుంటుంది? ఆవును వర్ణించండి. నేను ఇంతవరకు చూడలేదు. నేను పాలు తాగాలనుకుంటున్నాను. ఆవు పాలని చెప్పి శిష్యుడు గురువు గారిని అడుగుతారు. అడిగితే అప్పుడు గురువుగారు నాకు తెలుసు ఆవు ఎలా ఉంటుందో. దానికి 4 కాళ్ళుంటాయి. అది తెల్లగా ఉంటుంది. ఎక్కువ భాగం తెల్లగా ఉంటుంది. దాని పాలు గూడా తెల్లగా ఉంటాయి. అవి తాగితే
దానికి ఒక తోక ఉంటుంది. అవి ఆ పాలు తాగితే దేహంలో అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి. మంచి పుష్టికరమైనటువంటిది. ఆవును గురించి ఆయన వర్ణించాడు. ఓకే. ఇంకా ఇప్పుడు ఆవును గురించి వర్ణించాడు. ఇక ఇప్పుడు ఆవును చూడాలి. ఆవు పాలు రుచి చూడాలి. అప్పుడు ఈయన వెళుతూ ఉంటే ఒక గ్రామంలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక ఆవు విగ్రహం ఉంటుంది. విగ్రహం విగ్రహం పక్కన ఒక ఆవు ఊర్లో వాళ్ళు అక్కడ గుడి ఉంటే గుడిని శుభ్రం చేస్తూ ఉన్నారనమాట. ఆ గుడికి సున్నం వేస్తూ ఉన్నారు. సున్నం వేస్తూ సున్నం నీళ్లు కలిపి ఆ విగ్రహం పక్కన పెట్టారు వాళ్ళు. సో, ఇతను వెళ్లి చూసాడు. ఓకే. గురువుగారు చెప్పినట్టుగా 4 కాళ్ళున్నాయి. తెల్లగా ఉంది. ఇవి గూడా తెల్లగా ఉన్నాయి. కాబట్టి ఇవి ఆవు పాలు అని చెప్పేసని సున్నం నీళ్లు తాగాడు. తాగగానే సున్నం నీళ్లు తాగితే ఏమవుతుంది? జబ్బున పడ్డాడనమాట. జబ్బున పడి చిట్ట చివర కోలుకున్న తర్వాత అప్పుడు అతను అంటాడు. కోలుకొని గురువుగారి దగ్గరికెళ్ళేసి, "నువ్వసలు గురువు కాదు. నీకసలు ఆవు గురించి ఏం తెలీదు" అంటారు. అదేంటి? నాకు ఆవు గురించి తెలియకపోవటం ఏంటి? ఏం జరిగింది అంటారు. జరిగిన విషయం అంతా చెప్తారు. ఆ! నేనవి తాగాను అంటే అప్పుడు గురువుగారు అడిగారంట. తాగానంటున్నావు. నువ్వు ఆవు నుంచి స్వయంగా పితుక్కొని తాగావా అన్నారట. లేదు అన్నారట. నువ్వు స్వయంగా ఆవు దగ్గర నువ్వు పితుక్కొని తాగు. అప్పుడు నీకు తెలుస్తుంది అటు రుచి. నువ్వు తాగినది ఆవు పాలు కాదు అని చెప్తారు గురువుగారు. అలాగే మనం స్వయంగా మనమే ఆ జ్ఞానాన్ని స్వయంగా అనుభూతిని చెందాలి అని చెప్పేసని ఏదైతే ఉందో, ఏదైతే జ్ఞానం అంటున్నామో అనుభవం ద్వారానే అది మనకు సిద్ధిస్తుంది కానీ వేరే ద్వారా మనకి లభించదని కూడా ఈ కథలో చెప్తున్నారు. కాబట్టి అటువంటి ఆత్మ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందాలి అంటే ధ్యానం వినా ఇంక వేరే శరణం లేదు. ధ్యానం అనేటువంటిది నిన్నేం చేస్తుంది అంటే నీకొచ్చే ప్రతి ఆలోచనను అద్దంలో చూపించినట్టు నీ మొహంలో ఏవైనా మచ్చలుంటే మనకు అద్దంలో స్పష్టంగా కనబడతాయి. అలాగే మనలో ఏవైనా సరే మన అంతరంగంలో ఏవైనా ఆలోచన లోపాలు ఉంటే ధ్యానంలో కనబడతాయి కాబట్టి ఇది మన లోపాలన్నిటినీ ధ్యానం చూపిస్తూ సరిచేస్తూ ఉంటుంది. కనుక అందుకే ధ్యానం గురించి కూడా గొప్పగానే చెప్తుంది ఉపనిషత్తు. ఏం చెప్తుంది అంటే నువ్వు కొండంత పాపాలు ఉన్నా గాని, పర్వతమంత పాపాలు ఉన్నా కానీ ధ్యాన యోగం ద్వారా ఆ పాపరాశిని అన్నిటినీ కూడా దగ్ధం చేసుకోవచ్చని ఉపనిషత్తు చెప్తూ ఉంది. అలాగే అభేద దర్శనం జ్ఞానం అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. మైత్రేయ ఉపనిషత్తులో అభేద దర్శనం జ్ఞానం, ధ్యానం నిర్విషమనః, స్నానం మనోమల త్యాగః, శౌచమింద్రియ నిగ్రహం. అంటే ఇక్కడ చూడండి 4 పాదాలు ఉన్నాయి. అభేద దర్శనం జ్ఞానం. అభేదము అంటే నీకు నాకు ఏ భేదము లేదనేటువంటి దర్శనాన్ని పొందాలంటే పరమాత్మకు మనకు ఏ భేదం లేదు. ఇద్దరము ఒకటే. ఆయనే నేను, నేనే ఆయన అనేటువంటి ఆ అనుభవాన్ని మనం పొందాలి. యేసుక్రీస్తు అంటాడు, నేను నా తండ్రి ఒకటే అంటారు కదా! అంటే ఆయన ఏంటి? ఆ అనుభవపూర్వకంగా పరమాత్మ, జీవాత్మ 2 ఒకటేనని వేరు వేరు కాదనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ చెప్తారు. అందుకనే కింగ్డమ్ ఈజ్ వితిన్ యూ. ఆ దైవరాజ్యం నీలో ఉంది. నువ్వు దైవానికి సంబంధించినటువంటి వాడివి అవుతావు గానీ, వేరే దానికి సంబంధించినటువంటి వాడివి కాదు అంటారు. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి అంటే అభేద దర్శనం జ్ఞానం అని మనకి మైత్రేయ ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వెతుకుతున్నటువంటి దైవం అంటున్నాము, పరమాత్మ అంటున్నాము. ఆయనను అనుభూతి చెందడమే జ్ఞానం. అనుభవపూర్వకంగా అనుభూతి చెందటమే జ్ఞానం. మనకు తేనె గురించి తెలిసింది. ఎవరో చెప్పారు. అంటే మనం తేనెను చూడలేదు. దాని రంగు ఎలా ఉంటుందో తెలీదు. దాని ఆకారం ఎలా ఉంటుందో తెలీదు. కానీ తేనె తెలుసు. అలాగే మనకు ఆత్మ గురించి తెలుసు. ఆత్మ అంటే ఏమిటి? దాని రంగు ఏంటి? దాని ఆకారం ఏంటి? అవంతా మనకు తెలీదు. కానీ ఇప్పుడు మనం వేరే వాళ్ళెవరో తేనె తెచ్చారు. ఇప్పుడు మనకు రంగు తెలిసింది. దాని దాని తత్వం కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? తేనెను రుచి చూస్తే అప్పుడు మనకు ఆ తేనె యొక్క రుచి ఏంటో అర్థమవుతుంది. అలాగే మనం ఆత్మ అని మనం తెలుసుకున్నాం. ఆత్మను
సాధనలో గురువులు చెప్పిన మార్గంలో సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఆ ఆత్మ యొక్క అనుభూతిని పొందుతాము. కనుక అభేద దర్శనం జ్ఞానం. నేను నా తండ్రి ఒకటే అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. అవి మనకు ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు చెప్పేదేంటంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను, తత్వమసి, నువ్వు కూడా బ్రహ్మవే. దానిని నువ్వేం చేయాలి? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. గురువుల ద్వారా వినాలి, విన్న దానిని తెలుసుకోవాలి. మనకి ఉపనిషత్తుల్లో ఆహ్, చాలా గొప్ప శ్లోకాలుంటాయి. ద్వాసుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే. ఈ శ్లోకంలో ఒక చక్కని కథ చెప్తారనమాట. ఓ చెట్టుంది. చెట్టు కింద కొమ్మన ఒక పక్షి ఉంది. పై కొమ్మన ఒక పక్షి ఉంది. మరి కింద పక్షి, పై పక్షి ఏమో స్థిరంగా ఉంది. నిశ్చలంగా ఉంది. ఎంతో శాంతంగా ఉంది. కింద కొమ్మ మీద ఉన్న పక్షి ఏమో చేదు పళ్ళు తింటుంది, మంచు పళ్ళు తింటుంది. దానికి దెబ్బలు పడుతున్నాయి. పైకి చూస్తుంది. అబ్బా! ఆ పక్షికి ఒక్క దెబ్బ కూడా తగలట్లేదు. ఆ పైనున్న పక్షి ఎంత ఆనందంగా ఉంది. నేను కూడా అంతే ఆనందంగా ఉండాలని చెప్పేసని పాపము సాధన చేసింది. కొద్ది రోజులకు ఆ కొమ్మ మీద నుంచి ఇంకొక పై కొమ్మకి ఎగురుతుందది. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ పైనున్న పక్షిని మర్చిపోతుంది. కింద పక్షిని మళ్ళీ అది చేదు పళ్ళు, మళ్ళీ తీపి పళ్ళు తింటుంది. మళ్ళీ దెబ్బ పడుతుంది. అరెరే! నేను అనవసరంగా ఇది ఇట్లా తిన్నానే. పై పక్షిని చేరుకోవాలి అని చెప్పేసి మళ్ళీ సాధన మొదలుపెడుతుంది. మళ్ళీ దానికంటే పై కొమ్మకు చేరుతుందనమాట. అంటే సాధన చేసినప్పుడల్లా మనము ఉన్నతంగా వెళుతూ ఉంటాం. ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్తూ ఉంటాం. ఓకే. అక్కడ మళ్ళీ ఇంకో కొమ్మ మీదకెళ్ళింది. మళ్ళీ అక్కడ కూడా మర్చిపోతుంది. పైనున్న పక్షి సంగతి. అంటే దాని గమ్యాన్ని, దాని లక్ష్యాన్ని మర్చిపోతుంది. అప్పుడు ఒక దెబ్బ పడింది. అప్పుడు వెంబటే ఇక లాభం లేదు. నేను ప్రతిసారి దెబ్బ తింటున్నాను. నేను నా లక్ష్యం, నా గమ్యమైనటువంటి పై పక్షిని చేరుకోవాలి అని చెప్పి పాపం అది కఠోరమైన సాధన చేసి తన లక్ష్యాన్ని లక్ష లక్ష్య సిద్ధి అన్నమాట. లక్ష్యం నుంచి విరమించుకోకుండా అంటే వికల్పం లేకుండా సంకల్ప శుద్ధి అంటారు దాన్ని. అంటే తను ఒక సంకల్పం తీసుకుంది. నేను పై పక్షిని చేరుకోవాలి సంకల్పం. అంటే సృష్టి, కోరిక అది. అలాగే ఆ పక్షిని చేరుకోవటానికి చేసేటువంటి సాధన అంతా ఏదైతే ఉందో స్థితి. లేదు నాకు అది నేను ఇంకేం చేస్తానులే అనేది లయం. మానుకోవటం, విరమించుకోవటం లయం. దానిని చేరుకోవటము, విస్తరించటము, మరి పరమాత్మగా ఒక చెట్టు ఏ విధంగా అయితే అన్నిటికీ ఆధారమై ఉంటుందో తాను పరమాత్మనని తెలుసుకోవటము జ్ఞానం. అలాగా పక్షి పైకి వెళ్ళిందంట. అక్కడ ఉన్నది తానే కానీ వేరే కాదని తెలిసింది. పైనున్న పక్షే నేను తాను వేరు కాదు అనేటువంటి అనుభవాన్ని ఆ పక్షి పొందిందట. కాబట్టి మనం కూడా ఎక్కడైతే పరమాత్మ అని వెతుకుతున్నామో ఆ పరమాత్మను మనం చేరుకోవాలి. అలా చేరుకోవటానికి చేసేటువంటివి ఈ సాధనలన్నీ కూడా. మనం మన లక్ష్యాన్ని చేరుకునే వరకు మన సంకల్పాన్ని మనం ఎప్పుడూ కూడా నీరు కార్చుకోకూడదు. మన లక్ష్యం ఏమిటి? మన గమ్యం ఏమిటి? పరమాత్మను పొందడమే. కనుక మరి మానవుడు ఏం చేయాలి అంటే ఈ గొప్ప ఋషులు మనకు కొన్ని ప్రేరణగా నిలిచారు. వాళ్ళందరూ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళే. మరి రమణ మహర్షి ఉన్నారు. ఆయన గొప్ప జ్ఞానాన్ని పొంది ఈ భూమి మీద నడయాడినటువంటి ఒక గొప్ప ఆధునిక ఋషి. ఆయన నుంచి మనం ప్రేరణ పొందవచ్చు. ఆయన ఎప్పుడు హ్మ్. త దేహం వేరు, ఆత్మ వేరు అనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. గొప్ప ఋషి అయ్యారు. ఎంతో మందికి జ్ఞానాన్ని అందించారు. మనం కూడా అంతే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారున్నారు. తాను పరమాత్మను తెలుసుకున్నారు. తాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ప్రపంచానికి అంతటికి బోధ చేయటం జరిగింది. మనం కూడా అలాగే ప్రపంచానికి ఆత్మ జ్ఞానాన్ని అందించాలి. అలాగే బుద్ధుడు ఉన్నారు. ఆయన కూడా ఆత్మ జ్ఞానాన్ని మరి ధ్యానం ద్వారా తాను ఆ శూన్య స్థితిని చేరుకున్నారు. ఆయన కూడా ప్రపంచానికి అంతటికి తెలియచేశారు. ఇదిగో ఇలా ఉంది. మీరంతా శుద్ధ స్వరూపులు అని చెప్పేసేసి. కాబట్టి మరి జ్ఞానం అంటే అభేద దర్శనం జ్ఞానం. నేను పరమాత్మ వేరు వేరు కాదు. మేమిద్దరము ఒకటే. నేను నా తండ్రి ఒకటే. నేను బ్రహ్మమును. నువ్వు కూడా బ్రహ్మమే. అయమాత్మ బ్రహ్మ. మనమంతా ఆత్మ పదార్థాలము, బ్రహ్మ పదార్థాలము. ఆ బ్రహ్మ స్వరూపం నుంచి వచ్చినటువంటి వారమే.
బ్రహ్మం నుంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞప్తిలో ఉంచుకోవాలి. దాని తర్వాత రెండవ లైన్ ఏంటి అంటే ధ్యానం నిర్విషయమనః. ఆ శ్లోకం మొత్తం 4 లైన్‌లు. మొదటి లైన్ వచ్చేసి అభేద దర్శనం జ్ఞానం. రెండవ లైన్ వచ్చేసి ధ్యానం నిర్విషయమనః. ధ్యానం అంటే ఏంటో చెప్తుంది ఆ లైన్. ధ్యానం అంటే హ్మ్, ఆలోచనలు లేనటువంటి ఒకానొక స్థితి. ఆలోచనలుంటే అది హ్మ్, ఆలోచనలతో నిండిపోయి ఉన్నప్పుడు వివేకయుక్తమైనటువంటి జ్ఞానాన్ని మీరు నింపుకోలేరు. ఆల్రెడీ ప్రాపంచిక ఆలోచనలు, చెత్త ఆలోచనలతో నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు జ్ఞానంతో నింపెట్టుకోవాలంటే ముందేం చేయాలి? మొత్తము నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నిటిని తొలగించుకుంటూ వచ్చేసేయాలి. అన్నీ ఏరివేసుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడేంటి ఆయనేం చెప్పారు? ధ్యానం నిర్విషయమనః. ఏ ఆలోచనలు లేకుండా. అందుకే ఆలోచన లేని మనసును అక్షయ పాత్రతో పోల్చారనమాట. ఆలోచనలో ఉన్న మనస్సును భిక్షా పాత్రతో పోల్చారు. ఎప్పుడు మనసు ఏం చేస్తుంది? ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. అందుకే అడగటమే దాని లక్షణం. ఎప్పుడు ప్రవహిస్తూ ఉండటమే దాని లక్షణం. ఎప్పుడు ఆహ్, దానికున్నటువంటి ఇంకా గొప్ప నిర్వచనం ఏంటంటే, మనం ఎక్కడుంటే అక్కడ ఉండింది ఏది అంటే మన మనసే. మనం ఇక్కడుంటాం. కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. కనుక అలాంటి మనస్సుని పూర్తిగా శూన్యం చేయటము. శూన్యం చేసి ఆత్మతత్వంతోటి, నీ నిజతత్వంతోటి నువ్వు ఉండటమే నీ నిజతత్వంకి చేరుకోవటానికి ధ్యానం ఒక చక్కని మార్గం కనుక ధ్యానం నిర్విషమనః. స్నానం మనోమల త్యాగః మూడో లైన్. స్నానం అంటే మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నిటిని తొలగించుకోవటాన్ని స్నానం అని చెప్పారు. ఇప్పుడు మన స్నానం ఏంటి? దేహం పైన ఉండేటువంటి మాలిన్యాలను తొలగించుకుంటున్నాం స్నానం ద్వారా. కానీ ఏది మనసులో మాలిన్యాలున్నాయి గదా! అవి తొలగించేటువంటిదే నిజమైన స్నానం. గంగా స్నానం. అదే నిజమైన స్నానం. మరి ఆ గంగా స్నానం చేస్తే ఏమొస్తుంది? గంగా ధ్యానం చేస్తే చక్కగా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. లోపల మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతాయి కాబట్టి గంగాలో స్నానం అంటే మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకున్నప్పుడు మన దేహంలో ఉండేటువంటి 72,000 నాడులు శుభ్రపడి అనారోగ్యకారకమైనటువంటి ప్రతి ది తొలగిపోతుంటుంది. అంటే ప్రతి అణువులో కూడా అంశాత్మలుంటాయి మనలో. ఆ అంశాత్మలన్నీ కూడా శుభ్రపడి చక్కని జ్ఞాన సంపత్తితో మనం ఉంటాం కాబట్టి ఇక్కడ స్నానము అంటే మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోవటము. శౌచం ఇంద్రియ నిగ్రహం నాలుగో లైన్. శౌచం అంటే ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించుకోవటం. మెయిన్ ఏంటి? మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నావో అవి పరుగు పెడుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు వాటంతట అవే పని చేయలేవు. గమనించండి. మాట్లాడటం కానీ, కళ్ళు చూడటము, చెవులు వినటము, వాటికి శ్వాస అనేది ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఉంటేనే నీకు ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకని? ఈ శ్వాసే పరమాత్మ కాబట్టి, ఈ శ్వాసే గురువు కాబట్టి, మరి ఈ ఈ శ్వాసకి ఈ ఈ ఇంద్రియాలు పనిచేయాలంటే శ్వాస ఉండాలి. మరి ఈ శ్వాస, ఇంద్రియాలు 2 ఉంటే జ్ఞానం మనకు లభిస్తుందా? లభించదు. ఎందుకంటే అక్కడ మనసు కూడా ఉండాలి. ఇప్పుడు నేనిక్కడ చెప్తూ ఉన్నాను. మీరు చూస్తూ ఉన్నారు కళ్ళతోటి. మీరు శ్వాసిస్తున్నారు. కానీ మీ మనసు ఎక్కడో ఉంది అంటే, నేను చెప్పే విషయాలు మీ మనసుకే ఏం జెప్పారు? పలానా చోట ఏం జెప్పారు? ఏదో మర్చిపోయాం. ఇంట్లో గూడా మనం టీవీ చూస్తూ ఉంటాం. టీవీ చూస్తూ ఏం ఆహ్, హ్మ్, ఏం జరిగింది అంటే కొన్నిసార్లేమో మేము పరధ్యానంలో ఉన్నాము అంటారు. కానీ మీ బాడీ ఎక్కడుంది? మన యొక్క ఇంద్రియాలన్నీ అక్కడున్నాయి. మనం శ్వాస తీసుకుంటున్నాం. కానీ మన మనస్సు అక్కడ లేదు. కనుక ఒక విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలంటే మనసుండాలి, ఇంద్రియాలుండాలి, దేహం అక్కడుండాలి, శ్వాస ఉండాలి. అంటే శౌచము అంటే ఇవన్నీ నీట్‌గా శుభ్రం చేయబడి మనసు శుభ్రం చేయబడి ఉండాలి. అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏకాగ్రమై ఉండాలి. శ్వాసను కూడా మనం చక్కగా గమనిస్తూ, ఈ విధమైనటువంటి ఒక సాధన మనం చేసినట్లయితే తప్పకుండా మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాం. ఈ 4 పాయింట్స్ అంటే అభేద దర్శనం అంటే జ్ఞానం. ధ్యానం అంటే నిర్విషయం మన ఆలోచనలు లేనటువంటి స్థితి. అలాగే హ్మ్, స్నానం అంటే మనోమల త్యాగం. మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ తొలగించుకోవటం. అలాగే శౌచం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవటం. పరిపరి విధాలుగా పరిగెత్తేటువంటి ఇంద్రియాలను హ్మ్, ఒక ఒక చోటకి తీసుకువచ్చి, లేదు ఇవన్నీ వెళ్ళటానికి వీల్లేదు.
ఈ ఇంద్రియాలు నేను చెప్పినట్టు వినాలి. ఈ ఇంద్రియాలు నాకు దేనికొచ్చాయి అంటే ఆత్మ జ్ఞానమును పొందటానికి, నేను ఈ లోకంలో ఉండేటువంటి ఆహ్, ఏవైతే ఉన్నాయి, నువ్వు భోగం అనుభవించాలన్నా, లేకపోతే ధర్మ సాధన చేయాలన్నా, జ్ఞానం పొందాలన్నా అన్నిటికీ ఆధారము ఈ శరీరం. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. శరీర మాధ్యమం కలు మోక్ష సాధనం. శరీరం అనే ఈ మాధ్యమం లేకుండా ధర్మము, మోక్షము ఇవన్నీ రావు కాబట్టి ఈ దేహాన్ని ఈ విధంగా ఇంద్రియాలను తీసుకొచ్చి పరమాత్మ మీద నిలబెట్టినప్పుడు నీకు ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వస్తుంది. ఆలోచనలని తొలగివేసి గీతలో కూడా అదే చెప్తారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అంటుంది. మరి గీతలో ఆయన చెప్తారు, పరమాత్మ అంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఓ అర్జున, నీ మనోగతాన్ మనసులో ఉండే ప్రతి ఆలోచనను సర్వేభ్య అంటే సర్వ ఆలోచనలు జహాతి వదిలిపెట్టే. జహాతి అంటే వదిలిపెట్టమని. ప్రజహాతి యదా కామాన్ కోరికలను సర్వము పార్థ మనోగతాన్ మనసులో ఉండేటువంటివన్నీ నువ్వు తొలగించేసుకో. తర్వాత ఏం చేయాలి? తొలగించిన తర్వాత వదిలేయకూడదు. ఆత్మన్యేవాత్మనస్తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అంటే ఆత్మ చేత ఆత్మయందు నిలబెట్టి నువ్వు ఆత్మస్వరూపముగా నిన్ను నువ్వు సదా నిత్యము జ్ఞప్తిలో ఉంచుకో. తద్వారా నువ్వు స్థిత ప్రజ్ఞుడు అవుతావు. అంటే ఇలాంటి మానవమానాలకి కానీ, లేకపోతే శీతోష్ణ సుఖదుఖ వీటన్నిటికీ నువ్వు కుంగిపోకుండా నిలబడగలుగుతావు. జ్ఞానం నిన్నలా కుంగింపచేయదు. జ్ఞానం నీకు కోటగోడలాగా, రక్షణ కవచంలాగా ఉంటుంది అని చెప్పేసేసని అక్కడ మనకి చెప్తారు. ఎందుకంటే మన అందరిలో ఉండేటువంటి అంతర్యామి పరమాత్మ అంతర్యామిగా అందరిలో ఉండి నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాలో, నీలో, మీలో అందరిలో దైవమే ఉన్నారని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారు ముక్తి అవుతారు. ముక్తోభిమాని ముక్తోహి. ముక్తిని అభిమానించేటువంటి వాడు ముక్తుడవుతాడు. బద్ధోభిమాని బద్ధం అంటే బంధాల్లో ఉండాలనుకునేటువంటి వాడు, కోరికలతో ఉండేటువంటి వాడు బంధించబడతాడు. యా మతిర్ సాగతి, యా మతిర్ భవేత్ సాగతి అంటే నీ మతి ఎంతో నీ గతి అంతే అని చెప్తుంది మనకు అవధూత గీత. నీ మతి ఏం కోరుకుంటుంది? ముక్తిని కోరుకుంటుందా? మోక్షాన్ని కోరుకుంటుందా? జన్మ రాహిత్యమును కోరుకుంటుందా? లేకపోతే నీ మతి బంధాన్ని కోరుకుంటుందా? ఇవన్నీ ఒకసారి మనము మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మరి మనిషికి ఏది బంధము అంటే మనసే బంధము, మనసే కారణము. కాబట్టి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నువ్వు ఆత్మస్వరూపానివని తెలుసుకోవాలి. రమణ మహర్షి ఆ మాట చెప్తారు, నువ్వు ఆత్మవు అని తెలుసుకో. అలాగే ఈ ఆత్మకు మరణం లేదని కూడా తెలుసుకోమంటుంది భగవద్గీత. అంటే అందరికీ తెలుసు భగవద్గీతలో ఉండేటువంటి ఆత్మజ్ఞాన శ్లోకాలన్నీ కూడా ఈ అస్త్రశస్త్రాల చేత నశింపు చేయనటువంటిది, ఎండింపలేనటువంటిది, తడిసిపోనిది, ఏమీ కానిటువంటిది, శాశ్వతమైనటువంటిది ఆత్మ అని చెప్పేసి గీత అంతా చెప్తుంది. మరి ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వెళ్తుంది. నేను ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అడుగుతుంది. అడిగితే అప్పుడు రమణ మహర్షి అంటారు, నిజమే, అది ఎలా సాధ్యమవుతుంది? దేహం వరకైతే నశించిపోతుంది కానీ ఆత్మని ఎవరు చంపలేరు కదా, ఆత్మని ఎవరు నశింప చేయలేరు కదా అంటారు రమణ మహర్షి. కాబట్టి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నాము అంటే అది అబద్ధం. దేహాన్ని వదిలేస్తున్నావు. నీకు ఒక ఉపాధి ఇచ్చాడు పరమాత్మ. నువ్వు భూలోకంలోకి వెళ్ళు, అన్ని నేర్చుకో. ఈ జీవితంలో నీవు రకరకాల పాఠాలు, రకరకాల అనుభవాలు తెలుసుకో. జీవితాన్ని ఆనందంగా జీవించమని పంపిస్తే దానిని మర్చిపోయి ఆత్మహత్య చేసుకున్నారంట. ఆత్మ ఎప్పుడూ కూడా హత్య కావించబడదు, దేహం మాత్రం వదిలివేయబడుతుంది. మరి కాబట్టి మనము ఈ భూమి మీదకి ఎందుకు వస్తాము అంటే అనేక అనుభవాలు. ఒక జన్మలో స్త్రీగా, ఒక జన్మలో పురుషుడుగా, ఒక జన్మలో రాజుగా, ఒక జన్మలో బంటుగా, ఒకానొక జన్మలో పిల్లలు లేని వాళ్ళంగా, ఒకానొక జన్మలో పిల్లలు కలిగిన వాళ్ళంగా, ఇంకా
మనము గొప్ప గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నట్టు, ఒకప్పుడు భిక్షగాడుగా, ఒకప్పుడు యువరాజుగా, ఇలా రకరకాలైనటువంటి హ్మ్, జన్మలు తీసుకొని, అనుభవాన్ని పొంది, తద్వారా తాను ఆ అనుభవాల ద్వారా సత్యాన్ని గ్రహించి, తనకు మరణం లేదని, తన ఆత్మస్వరూపునని అని తన యథార్థ స్వభావాన్ని తెలుసుకొని, ఈ దేహం నేను కాదని తెలుసుకొని, అప్పుడు ఆత్మ విముక్తిని పొందుతుంది. అలాంటిది నిజమైన జ్ఞానం. అందుకే ఆ! శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కం రాస్తూ ఆయనంటారు, "మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ స్తోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమభూమి న తేజో న వాయుః రం శివోహం శివ సచ్చిదానంద రూపః శివోహం శివోహం" అంటారు. ఈ మనసు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ ఇవేవి ఈ చిత్తం ఏవి నేను కాదు. నేనేమిటి అంటే సచ్చిదానంద స్వరూపాన్ని. శివోహం, శివోహం, శివోహం అంటారు. సత్, చిత్, ఆనంద స్వరూపమే మన స్వరూపము. ప్రతి ఒక్కరి స్వరూపం గూడా సత్, చిత్, ఆనందం. అంటే ఏదైతే సత్యం ఉందో, ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే ఆనంద స్వరూపం ఉందో, అదియే నిజమైనటువంటి ఆహ్, జ్ఞానము. మనం పొందవలసినటువంటి చిట్ట చివరి గమ్యము. నీ గమ్యం ఏమిటో నీకు అర్థమైతే ఆహ్, అప్పుడు నీ పయనం కూడా సులభమవుతుంది. కాబట్టి మానవ జన్మ యొక్క అత్యున్నత గమ్యం ఏమై ఉండాలి అంటే, తన యొక్క నిజ స్వరూపాన్ని, తన స్వస్వరూపాన్ని అనుభూతి చెందాలి అని. భక్తిరిత్యభిధీయతే స్వస్వరూపానుసంధానం అంటారు నారద మహర్షి. అంటే భక్తి అంటే ఏమిటి అంటే, నువ్వు కేవలం ఊరికే ఆ పాత్రలన్నీ కడుక్కొని పూజ చేయటం భక్తి కాదు. పటాలకు బొట్లు పెట్టటం కేవలం స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. అంటే నీ స్వస్వరూపంతో నువ్వు అనుసంధానం అవ్వటమే భక్తి. ఆ భక్తి అంటే ప్రేమ. ఎవరి మీద ప్రేమ? ఏదైతే పరమాత్మ అంటున్నావో దాని మీద ప్రేమ. ఆ పరమాత్మ ఎక్కడ ఉంది? మనకు అత్యంత దగ్గరగా ఉంది. ఎక్కడెక్కడో దూరంగా కాదు. నీ హృదయంలో నీకు అత్యంత దగ్గరగా ఉన్న వస్తువు నువ్వే. నీకు అత్యంత దూరంగా ఉన్నటువంటి వస్తువు కూడా నీదే కాబట్టి, అందుకే భగవంతుడిని పరమ ప్రేమ స్వరూపి అంటారు. అంటే సృష్టినంతటిని ప్రేమించడం, తన బిడ్డలందరూ ఈ సృష్టిలో ఉండే ప్రతి 84,00,000 జీవరాశులు ఆయన సృష్టి కాబట్టి ఆయన బిడ్డలు. కనుక అలాగా ఆయన బిడ్డలని ఈ 84,00,000 జీవరాశుల్లో పరమాత్మే ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి వారు బ్రహ్మము స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు. కాబట్టి ఎవరైతే ఆత్మజ్ఞానులో వాళ్ళు నాకు అత్యంత ఇష్టులు అని చెప్తారు పరమాత్మ భగవద్గీతలో. 4 రకాలైనటువంటి వారు నన్ను ఆశ్రయిస్తారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ఆత్మజ్ఞానులు. ఈ 4 కేటగరీస్ వాళ్ళుంటారు. అంటే మనం భగవంతుడిని దేనికోసం ఆశ్రయిస్తాము అంటే కష్టాల్లో ఉన్నప్పుడు. ద్రౌపది లాంటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఆమెను వస్త్రాపహరణం చేస్తూ ఉంటే, "హే కృష్ణ" అంటూ రారు. హృదయ నివాస అంటే వచ్చి ఆమెకు చీరలిచ్చి కాపాడారనమాట. అంటే ఆర్తులు, అర్ధార్థులు. డబ్బు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది. అంటే మనకి ధ్రువుడు ఇలాంటి వాళ్ళు ఏంటి ఆహ్, హ్మ్, తండ్రి యొక్క ఆస్తి అంటే తండ్రి యొక్క సింహాసనం మీద తండ్రి తొడల మీద కూర్చోవాలని, ఆ ఐశ్వర్యానికి తను వారసుడు కావాలని ఇలాంటి వాళ్ళంతా వెళ్తారనమాట. ముముక్షువులు. హనుమంతులు లాంటి వారు, ప్రహ్లాదులు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ముముక్షువు. ఆత్మజ్ఞానులు. ఈ యొక్క అంటే ఎవరైతే ఆత్మ వైపుకు, జ్ఞానం వైపుకు వెళ్తున్నారో వీళ్ళందరికంటే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు వీళ్ళంతా గొప్పవాళ్ళే కానీ, ఆత్మజ్ఞానులు మాత్రం ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి వారు అని చెప్తారు. అ కనుక భగవంతుడికి మనం ఇష్టమైనటువంటి వాళ్ళంగా ఉండాలి అంటే, ఆత్మజ్ఞానులుగా ఉండాలి. ఆత్మకున్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటి? అది అత్యంత పరమ ప్రేమ స్వరూపం. ఆ ప్రేమను మనము అనుభూతి చెందాలి. ఆత్మలో ఉండేటువంటిది ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకేమి ఉండదు. దాన్ని అనుభూతి చెందాలి. ఒకసారి సత్యసాయి బాబా దగ్గరికి ఒక వ్యక్తి వెళ్లి, "స్వామి నేను మీ స్వరూపమును పొందాలి అంటే నేనేం చేయాలి?" అని అడుగుతా. "నీ స్వరూపమును పొందాలి" అని సత్యసాయి బాబాని అడిగితే ఆయనేం చెప్పారంటే, "మరి, మరి నీటి బిందువులో నూనె కలవదు.
కానీ నీటి బిందువులో నీళ్లు కలుస్తాయి. నీళ్ళలో నీళ్ళే కలుస్తుంది కానీ నీటి బిందువులో నూనె కలవదు. అలాగే నా స్వరూపంలో కలవాలంటే నువ్వు నా స్వరూపాన్ని నువ్వు ధరించాల్సి ఉంటుంది అంటారు. ఏమిటి మీ స్వరూపం అంటే ప్రేమయే నా స్వరూపము అంటారు. ఎవరైతే సకల జీవులను ప్రేమిస్తారో అందరిలో దైవం ఉన్నారని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ రూపాన్ని పొందుతారు. అంటే స్వరూప ముక్తి, సామీప్య ముక్తి అంటుంటారు. అంటే సకల జీవరాశులను ప్రేమించేటువంటి ఒకానొక గొప్ప తత్వం. కనుక మనము పరమాత్మతో ఐక్యంలో ఉన్నాం. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే మనం కూడా ప్రేమ స్వరూపములుగా కావాలి. నీటిలో నీళ్ళే కలుస్తాయి. ప్రేమలో ప్రేమ మాత్రమే కలుస్తుంది. ఇంకొకటి భయము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు అక్కడ స్థానం లేదు. ప్రేమయే నిజమైనటువంటిది అని చెప్పాయన. పుట్టపర్తి సాయిబాబా ఆయనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము ఆ ప్రేమ స్వరూపులుగా మారిపోవాలి. మరి రామానుజాచార్యుల దగ్గరకు కూడా ఒక వ్యక్తి వెళ్ళి అడుగుతారు. నాకు ఈ ప్రపంచంలో ఏమొద్దు, నాకు మోక్షమే కావాలంటారు. అయితే నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తున్నావా అంటారు. లేదండి, నాకు అలాంటి లక్షణాలు లేవు, నాకు అలాంటి కోరికలే లేవు. ఈ సృష్టిలో నాకు అమ్మ మీద ప్రేమ లేదు, ఎవ్వరి మీద ప్రేమ లేదు, నేను ఎవ్వరిని ప్రేమించట్లేదు అంటాడు. అంటే లేదు, ఒకసారి గమనించు, నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తున్నావేమో, కనీసం ఎవ్వరి మీదైనా కొంచెమైనా ప్రేమ ఉందేమో ఒక్కసారి నువ్వు ఆలోచించి చెప్పు అంటారు. అతను లేదండి, నేను ఎవరిని ప్రేమించలేదు, నాకు అసలు ప్రేమే లేదు అంటారు. అంటే అప్పుడు రామానుజాచార్యులు చెప్పారు, ఆత్మజ్ఞానం పొందటానికి మొట్టమొదటి విత్తనము ప్రేమ. విత్తనమే నీ దగ్గర లేకపోతే నీ జ్ఞానం ఎలా వస్తుంది? కాబట్టి నీకు నేను సరైన గురువును కాదు, నువ్వు గురువుని వెతుక్కోవచ్చు అని చెప్తారు ఆయన. అంటే ఎందుకని మన కుటుంబ సభ్యులను మనం ప్రేమించలేం. మన కుటుంబ సభ్యులందరిలో దైవమే మన కుటుంబ సభ్యులుగా జన్మ తీసుకొని వచ్చారు. మన బంధువర్గం చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరిలో ఆ దైవమే ఉన్నారు. వాళ్ళెవరిని మనం ప్రేమించలేము. ఆ ప్రేమ అనే విత్తనమే మనలో లేకపోతే మనకి జ్ఞానాన్ని అందించటము అత్యంత ఆత్మజ్ఞానాన్ని అందించడం అత్యంత కష్టమైపోతుంది. నారద మహర్షి మరి వ్యాస భగవానుడు అంతటి వారు చింతతో కూర్చొని ఉంటే నారద మహర్షి వస్తారు. ఎందుకు మీరు ఇంత చింతగా ఉన్నారంటే, ఏమో నాకు తెలియట్లేదు, ఎందుకు ఇంత చింతగా ఉందో, నేను ఇంత వేదాల విభజన చేశాను, ఇన్ని పురాణాలను రాశాను అంటారు. అప్పుడు నారద మహర్షి అంటారు, నేను అనేక శాస్త్రాలు చదువుకున్నాను, కానీ ఆత్మజ్ఞానం పొందిన తర్వాతే నాకు నిజమైనటువంటి ఆనందం లభించింది. అలాగే మీరు కూడా దానికి సంబంధించిన భాగవత కథలను, ఏవైతే ఆత్మతత్వాన్ని తెలియచేసి భగవత్ తత్వాన్ని తెలియచేసే లీలలు, ఆత్మతత్వాన్ని మీరు రచించి మానవాళికి అందించండి. ఆత్మజ్ఞానాన్ని మీరు బోధించేటువంటి, సృష్టి రహస్యాలను బోధించేటువంటి జ్ఞాన గ్రంథాన్ని మీరు మానవాళికి అందించండి. తద్వారా మీకు కూడా మనశ్శాంతి లభిస్తుంది అని చెప్తారు. అప్పుడే ఆయన తద్వారా అప్పుడు భాగవతం రచించడం జరిగింది. కనుక భాగవతం అంతా కూడా మీకు ఆత్మతత్వంతో కూడిన, సృష్టి రహస్యాలతో కూడినటువంటి ఒక గొప్ప జ్ఞాన గ్రంథం అది. కనుక మానవుడు ముక్తిని, మోక్షాన్ని పొందాలి అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే నీలో విత్తనమైనటువంటి ప్రేమ ఉండాలి. ప్రేమ అత్యున్నతమైనటువంటి స్థితి, అన్ని స్థితుల్లో కల్లా అత్యున్నతమైనటువంటి స్థితి. అంటే ఆ ప్రేమ అనేటువంటిది లౌకికానికి కాదు, పరమాత్మ మీద నిజమైన ప్రేమ ఉండాలి. సృష్టిలో అందరూ పరమాత్మకు చెందిన వారనేటువంటి ఆ సద్భావన అనేటువంటిది ఉండాలి. కాబట్టి భగవంతుడిని ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, ఆయన అత్యంత అద్వితీయుడు, అత్యంత సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ఆయన్ను అందరికీ శక్తినిచ్చేటువంటిది ఆయనే. సర్వగతుడు, ఎందుకంటే అంతటా వ్యాపించు, అన్ని దేశాలలో కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. సర్వజ్ఞుడు, వేల కోట్ల ఇన్ని బ్రహ్మాండాల్లో ఉండేటువంటి సమస్త జీవరాశుల యొక్క జ్ఞానం అంతా, వాళ్ళ జన్మల కర్మలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. ఇప్పుడు మనకైనా మన బిడ్డల యొక్క పుట్టినప్పటి నుంచి అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. మన పిల్లల పుట్టిన తేదీలు, మన పుట్టిన తేదీలు, మన బంధువర్గంలో మనకు ఇష్టలైనటువంటి వాళ్ళన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం. సో అది మన సర్వజ్ఞత్వం. భగవంతుడి యొక్క సర్వజ్ఞత్వం ఏంటి అంటే
సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల యొక్క జ్ఞానాన్ని అన్నిటినీ గుర్తుపెట్టుకునేటువంటి గొప్ప స్థితి కాబట్టి ఆయనను సర్వజ్ఞుడు అని చెప్పేసి అంటారు. అలాంటి సర్వజ్ఞత్వము మనలో కూడా ఉంది. అయితే మనం దానిని ఉపయోగించుకోవటం లేదు. గొప్ప జ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎన్నో కనుక్కున్నటువంటి ఐన్స్టీన్ లాంటి వాళ్ళే వాళ్ళ మెదడుని 7% ఉపయోగించుకున్నారట. మిగిలిందంతా 100% అయితే మిగిలిందంతా అట్లాగే ఉంది. కనుక మనం ఏం చేయాలంటే మన జన్మ ప్రణాళిక మనం తెలుసుకొని మన గమ్యం ఏమిటో నిర్ణయించుకొని ఆ మార్గంలో ఎప్పుడైతే ప్రయాణిస్తామో మన జీవితాన్ని మనం నిర్ణయించుకోవాలి. వృధా చేసుకోకూడదు. మానవ జన్మ లభించటం అనేటువంటిది ముముక్షత్వం, మనుష్యత్వం, గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఈ లభించటం చాలా కష్టం. మనకిప్పుడు మనుష్యత్వం లభించింది. ఒకే జన్మలో అన్నీ రావు. మనుష్య జన్మ వస్తే ఒక్కోసారి జ్ఞానం పొందాలనే కోరిక లేకపోయి ఉండొచ్చు. మనకన్నీ ఉన్నా సరైన గురువు లభించకపోవచ్చు. కానీ ఇప్పుడు మనకి మనుష్య జన్మ ఉంది, జ్ఞానం పొందాలనేటువంటిది ఉంది, గురువు అనుగ్రహము ఉంది, ఈశ్వర అనుగ్రహం ఉంది. కాబట్టి ఈ 4 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి స్థితిలో ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. మరి ఇప్పుడు మనమంతా కూడా మనకి మనుష్య జన్మ వచ్చింది, తర్వాత మనకు ధ్యానం చేయాలనే జిజ్ఞాస ఉంది. మరి మనకు చక్కని సుభాష్ పత్రిజీ గారు అనేటువంటి గొప్ప గురువు మనకు లభించారు. అలాగే తద్వారా మనకి ఈశ్వరానుగ్రహం కూడా లభించింది. ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. అదృష్టం అంటే ఏమిటి అంటే కంటికి చూడనిది చూడగలగటం, కంటికి కనిపించనిది మనం చూడగలగటం. కాబట్టి మనమంతా అదృష్టవంతులం. ఈ ధ్యాన జ్ఞాన మార్గంలోకి రావడం, మరి మన చైతన్యాన్ని, మన శక్తిని మనం వృద్ధి చేసుకోవటం, మన గమ్యమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి ఒక గొప్ప వేదికగా ఈ PSSM మూవ్మెంట్ నిలిచింది. ఒక గొప్ప గురువుగా ప్రపంచాన్ని అంతటిని ఆత్మ జ్ఞానులుగా చేసేటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి పత్రిజీ లాంటి గురువు గారు మనకు లభించారు. కాబట్టి ఈ మానవ జన్మను మనమంతా ఆత్మజ్ఞానం పొంది సార్థకం చేసుకొని అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని పంచాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, శైలజ మేడం గారికి, మేడం గారికి హెల్ప్ చేస్తున్నటువంటి వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరియు గురువు గారికి మరొకసారి అనంతకోటి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికి జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.